చూసుకోవద్దండి, అందరికీ వస్తాయి. టెన్షన్ పడద్దండి. ఏ కెమెరా అయ్యో నాగేంద్ర కట్ చేస్తాం మొత్తం. మనం అప్లోడ్ చేసేయమ్మా. మనం శ్రావణ శుక్రవారం మహిళలందరికీ ప్రత్యేకమైన రోజు. శ్రావణ శుక్రవారం అంటే నూతనం. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారక ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా విడుదల చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా మరి తారక రామారావు ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ₹5 టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునేవాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం. మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ, అలాగే ఎంత పౌష్టిక ఆహారం. రెండు, ఒక నీరు, అది ఆహారం, అన్న క్యాంటీన్లు, నీరు. మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు ఇంకొన్న పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా పోయినాయి, వాడకుండా పోయినాయి, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అవి కూడా త్వరగతిని అన్ని కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం. సో కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా 2-3 రోజులు కూడా మేము అది కూడా నేను త్వరగతిని వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది. తుమ్ముకుంట మీదకి వెళ్తుంది. ఏదైతే నాన్నగారు అప్పుడు భాషాపక వాడను ప్రారంభించారో ఇలా అన్నీ కూడా అంటే ఏమి లేదు, సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది. ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూద్దామండి, తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం అంతవరకు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. నా అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.